మన దేశంలో మేధస్సు పెరిగిపోయింది. చిదంబరం గారి అబ్బాయి కార్తీ చిదంబరం గారు అపర మేధావిగా ఒక సలహా ఇచ్చారు. ఒలింపిక్స్ 2036లో భారత్లో నిర్వహించాలన్నటువంటి నరేంద్ర మోడీ ఆలోచన వద్దట, డబ్బులు దండగట, ఆర్థిక సంక్షోభం వస్తుందట. దాని బదులు మన క్రీడాకారులను ప్రోత్సహించి తెచ్చుకోమంటే సరిపోతుంది. ఇది ఆయన చెప్పే మాట. బుర్ర, బుద్ధి, జ్ఞానం ఏమాత్రం లేనటువంటి సన్నాసులు మాట్లాడే మాట. ఒలింపిక్స్కి నిర్వహణకు పెడితే ఖర్చు అయిపోతుందంటే ఒలింపిక్స్ అసోసియేషన్ ఖర్చు పెట్టుకుంటుంది. రెండవది, దానివలన ఒక్కసారి మనకి చంద్రబాబు గారు ఇండియాలో అప్పట్లో జరిగినటువంటి స్పోర్ట్స్, మన గచ్చిబౌలి దగ్గర కట్టినటువంటి స్టేడియాలు కావచ్చు, అపార్ట్మెంట్లు కావచ్చు, అంటే ఆ క్రీడాకారులు వసతి కోసం కట్టించినటువంటి, ఇవాళ అవన్నీ ఎంతమంది చేతిలో ఉన్నాయి? ఎన్ని లక్షల మంది ఎన్ని వేల మంది వాటిని తీసుకున్నారు? ఇక్కడ దానికి తోడు టూరిజం ఎంత డెవలప్ అవుతుంది, దేశం పేరు ప్రపంచవ్యాప్తంగా ఎంత మారుమోగుతుంది. అవన్నీ వద్దట, డబ్బులు పడేద్దాం, అవుట్సోర్సింగ్ టైప్లో వ్యవహారం నడుపుదాం, మన దేశానికి ఒలింపిక్స్ వద్దు అని కాంగ్రెస్ తరపున చిదంబరం గారి అబ్బాయి మాట్లాడుతున్నాడంటే రేపు కాంగ్రెస్ కనుక అధికారంలోకి వస్తే ఒలింపిక్స్ పొరపాటు కూడా ఇండియాలో జరపనివ్వరు.